హలో హలో, ఎక్కడున్నావురా? ఇక్కడ చెట్టు కింద గోట్లాడుతున్నాం. సరే, మరి అలా ఎగ్జామ్ రిజల్ట్ అట్లా చూసుకున్నా? చెప్పు. ఎగ్జామ్ రిజల్టా? చూసుకోవాలి నేను చూసుకుంటున్నా. సరే సరే. వాళ్ళరా ఈ ఎగ్జామ్ రిజల్ట్ అటు ఎలా ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినట్టు ఆయన ఫోన్ చేసిండు. చూసుకోవద్దా? చూసుకున్నా. దాపారా ఓట్లు ఎత్తుకోనా ఏ తీసుకురారా. మార్కుల గురించి భయం అవుతుంది రా మామ. ఏం భయం రా, నేను లేనా? నువ్వు నా వెనక నమ్మంగా నువ్వు ముంగట్రా. ముంగడైతే మరి నాకే సీట్లు వచ్చినాయి. మరి నాకే నేను అది పాస్ చూసుకుందాం. మరి మనం ఏ గాన్ దగ్గరకు పోయిందిరా, మనమే చూసుకున్నాం. అవును, మా దగ్గర ఫోన్ లేదు, నెట్ లేదు మనం. ఏ ఫస్ట్ నువ్వే చూసుకోరా. ఏ ఫస్ట్ నువ్వే చూసుకోరా. అరే నువ్వు చూసుకోరా. చూసుకోవాలి మరి. చూసుకోరా. నువ్వు చూసుకోరా రై. నువ్వు చూసుకోరా రై. చూసుకో నాదే గంతే. చూసుకో గంతే నాదే. నువ్వు చూసుకోరా ఫస్ట్. అరే ఫస్ట్ నువ్వు చూసుకో. ఒక పని చేద్దాం, ఇద్దరం చూసుకున్నాం. చూసుకోవచ్చు. అరే చూస్తున్నారు పని మాకు తెలియదారా. నీది నూరుకే సాబ్ బారా నాది. ఏ కాదురా. మరి అత్తలేదురా. అత్తది మళ్ళా ట్రై. ఇంత రేటారా? దొరికిందిరా. ఎన్ని మార్కులు? నాకు మొత్తం 75రా. పాసా? పాసురా. నువ్వు పాస్ అయినా నేను పాస్ కానా? ఎప్పుడా అవసరం నేను పాస్ రా. ఇడా పాస్ మనం పాస్ కాదురా. నేనైతే నువ్వు పాస్ అయినావు నేను పాస్ కానారా? వచ్చింది గణేష్ ఈస్ టోటల్. ఏమైంది రే? ఒక్కడే వీక్ సబ్జెక్ట్ అని మళ్ళా రాసిరా. అది అది ఫెయిల్ అయినాను భయం లేదా? మా తమ్ముతో భయం ఉంది. అసలు ఏమైందిరా? అసలు ఏమైందంటే ఎగ్జామ్ ఉందని కలిసి చూడొస్తుంది. ఏంటి చదువుకొని నన్ను ఇప్పుడు అయినా కొంచెం కొడతా. అరే ఇదేం చేస్తున్నా? చదువుకుంటున్నా. నువ్వు నేర్చుకో. లేక బుక్ అయినా అంత నేర్చుకోవాలి. సైకిల్ నేర్పితే నేను నేర్పి ఏంట్రా? లేక బుక్ అయితే అన్న నువ్వు ఇట్లా పాస్ కాకపోతే నిన్ను రూమ్ లోకి తీసుకుపోయి ఎట్లా కొడతాను యూర్రా. ఛాలెంజ్ చేద్దామా? సరే చల్. నేను ఇట్లా ఫెయిల్ అయినా అనుకో, నా ముక్కు రాక్పి. అక్కడ గేట్ కావచ్చు, ఇక్కడ రాక్పి. సరే సరే. పోయి కొనుకొచ్చుకోపోద్దు దుకాణం. మొత్తం మా తమ్ముతో ఛాలెంజ్ చేసి. మరి కిందగానం పొంగిన వారు నువ్వు ఫెయిల్ అని తెలిస్తే నీ పరిస్థితి ఏందిరా? తమ్ముని చేతిలో ఊహించుకుంటేనే. అన్న పాస్ అయినవా ఫెయిల్ అయినవా? నీకేం చెప్తున్నా? గట్టి పెట్టినావు అన్న. నువ్వు ఫెయిల్ అయినావు కాదండి చక్క ముగ్గురా. నన్ను గన్ని కష్టపెడతావా?
దుకాణాలకు రమ్మంటే రావు, గిరి చెప్పమంటే రాలా. నన్ను గంట కోసం ఎత్తించినావు కదా, ఇప్పుడు నువ్వు ముక్కు రాస్తేనే సవ్వే రాయి చక్క చక్క నువ్వు రాద్దా ముక్కు రాయి ఇంకా కొంచెం ముక్కు సక్కగి ఏమైందిరా? అరే ఊహించుకుంటేనే నీ పరిస్థితి ఘోరంగా ఉంది మామ. ఎందుకురా ఘోరంగా ఉంది మామ? అరే ఏమైంది మామ? ఆగు మామ, ఆగు మామ, అరే ఆగు మామ. కాదు నేను చెప్పేది ఒకటే నేను. అరే ఏంటిదిరా? అప్పుడే తినిపోయి పండుకో, గంట పని చేస్తా. ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది. ఏ గ్రూప్ తీసుకుంటున్నావు? అన్నా పాసైనా అన్నా పాసైనా చెప్పు మరి. అన్న తలుపుది మా అన్న ఏమో చేసుకుంటారు మరి. అలా బండి రావు మరి, మా అన్న ఏమో చేసుకుంటాడు. అరే మీ అన్న వేసుకుంటున్నాడు, కిటికీ దాకా నుంచి చూద్దా. అరే ఏమైందిరా? ఏమైందిరా? తలుపుదిరా. మన దోస్తులందరితో లైక్ కొట్టిపిద్దా, గంట కొట్టిపిద్దా. దారా తలుపు తీరా రే. అరే దారా, అరే తలుపు తీరా. అరే అంత కాదురా, మన వీడియోని లైక్ కొట్టమను. సరేరా, సరే షేర్ చేయమనరా. సరేరా, అందరితో షేర్ చేయిస్తా. మళ్ళీ అంతే కదా, మనం చూసా సబ్స్క్రైబ్ చేయమనరా. సరేరా, గంట సుధా కొట్టిపిస్తా. నీ తర్వాత నేను పోయినాక తర్వాత నువ్వు వేరే వీడియోలు తీయాల్సింది. అరే అట్లా అనకురా, దారా. అరే నేను ఉత్తరాలు రాత తీరా స్టోరీ రాని. మా తమ్ముడు సరేరా నీకు చెప్పినా, మా తమ్ముడు ముక్కు రాపిస్తున్నారు. ఇప్పుడు ఫైర్ అయినారా, నా బాధ గదేరా. అరే ఏం కాదురా, బారా కుదా. నేను కోసుకుంటున్నా. అరే అద్దురా, నేను కోసుకుంటున్నా. అద్దురా, అద్దు. అరే అద్దు మామ. ఏమైందిరా? అరే ఎందుకు ఇక్కడ ఏం చేసినావు కదా? లంగాల అమ్మ బలవేరా. అరే పని నన్ను ఇటువంటి అరే నువ్వు కోసుకుంటే ఎట్లా వచ్చినావు? కోసుకోలేను, ఆప్షన్ చేసినా మీరేం చెప్తారు కదా. ఎగ్జామ్ ఫెయిల్ అయితే మనం కోసుకునేది ఏంద్రా? నేను బొగ్గ భయపడ్డా, భయపడ్డారా? కాదురా, మా తమ్ముడు ముక్కు రాపిస్తాడు కదా, ఫెయిల్ అయితే ఛాలెంజ్ చేసినాక మళ్ళీ నా ఇచ్చేది పోతుంది అని అందుకే నేను కావాలని చేసిన. అది ఇప్పుడు రాపి అన్నాడుగా, అందుకే. అరే అదెంత మేము అనుకుంటున్నా. ఏం చెప్తున్నావురా? లేచినావా? ఇప్పుడే లేచిన. సరే కానీ ఇలా ఎగ్జామ్ రిజల్ట్ అట మరి.
చూసుకున్నావా? ఎగ్జామ్ రిజల్టా చూసుకున్నా నేను. ఇంకా టైం ఏ కాలేదు, ఎట్లా చూసుకున్నారా నువ్వు? సరే సరే ఉండు. ఏంటి సరే సాయంకాలం అని చెప్పాడు ఉన్నట్టుంది అంత మరి. కళ పడ్డదా? ఆ కళ అంతా నిజమైంది అనుకో, దూరం అయిపోతుంది. ఇప్పుడు ఎట్లా అయినా సరే ఎగ్జామ్ రిజల్ట్ చూసుకునేదాకా నేను ఇంటికెళ్ళి బయటకు వెళ్తాను. నా ముంగోటి ఫెయిల్ అయినా సరే, నా వెనుకోటి ఫెయిల్ అయినా సరే, నా పక్క ముంటోటి ఫెయిల్ అయినా సరే, నేను మొత్తం పాస్ కావాలి సార్. తక్కువ మార్కులు వచ్చినా సరే, 100 మార్కులు వచ్చినా సరే నేను కంపల్సరీ పాస్ కావాలి సార్. చెప్పురా, ఇగో ఈడ పూజ మీద ఉన్నా. ఎందుకంటే ఎగ్జామ్ రిజల్ట్ ఏ పూజ ఎన్నెల్లని చేసుడంటే పంతులు అడిగిన. పంతులు ఏమన్నాడంటే కరెక్ట్ టైంకి ఫోన్ చేయన్నాడు. కరెక్ట్ టైంకి ఫోన్ తీసిన, కరెక్ట్ టైంకి లేచిన. పొద్దునంతా కళ వేరేట్గా పడ్డది. నీకు చెప్పాలి, ఇప్పుడు చెప్పాలంత టైం లేదు కానీ పార్ట్ 2లో చెప్తా. కానీ నీకు ఎప్పుడన్నా ఇంకో సీన్ ఉన్నప్పుడు, ఇప్పుడైతే ఎగ్జామ్ రిజల్ట్ చూసుకోవాలి. నువ్వు చూసుకున్నావు మరే? ఊరవతలు చూసుకున్నావు. ఊరవతలు ఎందుకు చూసుకున్నాడు? నీ ఇష్టం అక్కడ చూసుకో, నువ్వు దేనన్నా చూసుకో, ఏమన్నా. ఫస్ట్ నేనైతే ఎగ్జామ్ రిజల్ట్ చూసుకోవాలి, మనం పాస్ కావాలి. సరేరా ఉండరా. మొత్తం వచ్చిన మార్కులు పాస్ సార్, పాస్. చూసుకున్నా మనం పాస్ రా. సరే ఉండు, మనం పాస్ అయినా వస్తున్నాం, మన అడ్డగాడికి వస్తున్నా. ఓకేనా? బాయ్. ఇది కూడా పాస్ చేయించింది సప్పుడు. ఇంటికంటే ఎక్కువ పాస్ చేసే అవసరం లేదు నాకు. పాస్ అయితే అయినా సార్. మార్కులు చూస్తే మంచిగా నచ్చినాయి, కానీ మార్కులు నేను చెప్పా దేవుడు నేను ఫెయిల్ అయితే మా తమ్ముతో ముక్కు రాసుకుని, లేదా ముక్కు నీకు రాస్తుంది దేవుడు. అంతే, కింద అనుకున్నాం మీద అనుకున్నాం రాయలు చేయడం. ఎందుకెళ్ళి రాయాలి? పోవాలి దోస్తున్న దగ్గర. పాస్ అయినా చికెన్ తెప్పియాలా? తెప్పిస్తా. ఆయనకు 5 నిమిషాలు బ్యాగే దిగిపోయినాడు. చూడు, నేను ఫెయిల్ కావాలని కానీ ఈ ఊళ్ళోనే ఉండా. పోతా. పాస్ అయినరా మూతోడు. ఎగ్జామ్ రిజల్ట్ చూసుకుని పోతున్నారా? బ్యాగ్ ఎందుకు వేసుకున్నావురా? బ్యాగ్ అట్లా వేసుకున్నా. అంటే ఫెయిల్ అయితే వీక్ అనుకున్నాను. అది ఫెయిల్ అయినా సరే పాస్ అయినా. నంబర్ ఎంతరా? 1027. బ్యాగ్ అండి మొత్తం చికెన్ తెప్పించుడే, దావత్ చేసుడే, నేను థమ్స్ అప్ తెప్పిస్తా. పాస్ అయినాం రాదు. అరే ఆడు తెస్తాడంటావారా? అది తేకపోతే అటు చూడు. ఎప్పుడే చిర్రా తాగిపోదాం బ్రదర్.
ఈ రోజు మనది దావత్ నాసత్ ఇట్రా ఏ దారా చెప్పందా అందరం పాత అయినాం ఫుల్ దాతుండాలి ఒకసారి అటు చూడు సాగిపోదాం బ్రదర్ ఈ రోజు మనది దావత్ అంతే ఫిక్స్ అవి చికెన్. హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఇటువంటి వీడియోలు మీకు ఇంకిని కావాలనుకుంటే పక్క మొట్టున్న గంట లైక్ కొట్టండి. మీరు అలాగే ఈ వీడియో మేము అనుకొని తీసాం, కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి, ఏమనుకోకండి. కంపల్సరీ కింద కామెంట్ పెట్టండి ఏమైనా మిస్ అయితే. అలాగే ఈ షోని అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. ఓకే బాయ్. నెక్స్ట్ టైం మళ్ళీ కలుస్తాం. అటు చూడు. ఏంటిది? గణేష్ చేతులుంది. తాగిపోదాం బ్రదర్, ఈ రోజు మనది దావత్.